మెగా టైటిల్స్. రామ్ చరణ్ ముగ్గురు బిడ్డలకు తండ్రయ్యాడు. సంతోషకరమైన ఈ విషయంతో పాటు ప్రస్తుతం మరో ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 11వ తేదీన మెగా కిడ్స్ బారసాల కార్యక్రమం ఘనంగా జరిగిందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి ఫ్యామిలీలో అత్యంత సన్నిహితులు మాత్రమే వచ్చారట. ఇక ఆ ఇద్దరు చిన్నారులకి పేర్లు కూడా పెట్టినట్టు సమాచారం. వారిలో అబ్బాయి పేరు శివరామని, అమ్మాయి పేరు అన్విరాదేవి అని తెలుస్తోంది. చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్లో శివ పేరుతో రాముడి పేరు కలిసొచ్చేలా పెట్టుకుంటున్నారు. అలాగే కూతురికి అన్విరాదేవి తన మునెమ్మ అంజనాదేవి పేరు కలిసొచ్చేలా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పేర్లను మెగా ఫ్యామిలీ ఎక్కడా అఫీషియల్ గా వెల్లడించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ పేర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే మెగా ఫ్యామిలీలో పుట్టిన చాలా మంది పిల్లలకు ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి పేరు కలిసి వచ్చేలా నామకరణం చేస్తూ ఉంటారు. మొదటిసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి రామ్ చరణ్ తన కూతురికి క్లింకారా అని పేరు పెట్టారు. ఈ పేరును లలిత సహస్రనామం నుండి తీసుకున్నట్టు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం కవల పిల్లలకు పెట్టిన పేర్లు నిజమే అయితే మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఫాలో అవుతుందనే చెప్పాలి. రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లలు జనవరి 31వ తేదీన శనివారం జన్మించారు. పునర్వసు నక్షత్రంలో వీరు పుట్టడం అత్యంత శుభప్రదం. ఈ నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రం. అందుకే బాబుకు శివరామని పేరు పెట్టినట్టు వైరల్ అవుతోంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, చాలా దర్శబద్ధంగా ఉంటారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ నక్షత్ర జాతకులు ఏదైనా పనిని మధ్యలో వదలకుండా పూర్తి చేస్తారు. పునర్వసు అంటే మళ్లీ ప్రకాశించడం అని అర్థం. ఇది వంశాభివృద్ధికి సంకేతం. రామ్ చరణ్ మెగా అభిమానుల్లో మరో లోటుండిపోయింది. అదేమిటంటే రామ్ చరణ్ కూతురు క్లింకారాను ఇంతవరకు ఎవ్వరికీ వారు చూపించనే లేదు. ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అభిమానులు ఎప్పటి నుంచో ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు చూపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా చరణ్ కవల పిల్లలను కనటం, అందులో మెగా వారసుడు కూడా ఉండటంతో అభిమానులకు ఆ పిల్లలను చూపిస్తారా, గతంలో మాదిరిగానే దాచేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి చరణ్ తన వారసుడిని ఎప్పుడు పరిచయం చేస్తాడో. మెగా టైటిల్స్. రామ్ చరణ్ ముగ్గురు బిడ్డలకు తండ్రయ్యాడు. సంతోషకరమైన ఈ విషయంతో పాటు ప్రస్తుతం మరో ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 11వ తేదీన మెగా కిడ్స్ బారసాల కార్యక్రమం ఘనంగా జరిగిందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి ఫ్యామిలీలో అత్యంత సన్నిహితులు మాత్రమే వచ్చారట. ఇక ఆ ఇద్దరు చిన్నారులకి పేర్లు కూడా పెట్టినట్టు సమాచారం. వారిలో అబ్బాయి పేరు శివరామని, అమ్మాయి పేరు అన్విరాదేవి అని తెలుస్తోంది. చిరు అసలు పేరు శివశంకర వరప్రసాద్లో శివ పేరుతో రాముడి పేరు కలిసొచ్చేలా పెట్టుకుంటున్నారు. అలాగే కూతురికి అన్విరాదేవి తన మునెమ్మ అంజనాదేవి పేరు కలిసొచ్చేలా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పేర్లను మెగా ఫ్యామిలీ ఎక్కడా అఫీషియల్ గా వెల్లడించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ పేర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే మెగా ఫ్యామిలీలో పుట్టిన చాలా మంది పిల్లలకు ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి పేరు కలిసి వచ్చేలా నామకరణం చేస్తూ ఉంటారు. మొదటిసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి రామ్ చరణ్ తన కూతురికి క్లింకారా అని పేరు పెట్టారు. ఈ పేరును లలిత సహస్రనామం నుండి తీసుకున్నట్టు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం కవల పిల్లలకు పెట్టిన పేర్లు నిజమే అయితే మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఫాలో అవుతుందనే చెప్పాలి. రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లలు జనవరి 31వ తేదీన శనివారం జన్మించారు. పునర్వసు నక్షత్రంలో వీరు పుట్టడం అత్యంత శుభప్రదం. ఈ నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రం. అందుకే బాబుకు శివరామని పేరు పెట్టినట్టు వైరల్ అవుతోంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, చాలా దర్శబద్ధంగా ఉంటారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ నక్షత్ర జాతకులు ఏదైనా పనిని మధ్యలో వదలకుండా పూర్తి చేస్తారు. పునర్వసు అంటే మళ్లీ ప్రకాశించడం అని అర్థం. ఇది వంశాభివృద్ధికి సంకేతం. రామ్ చరణ్ మెగా అభిమానుల్లో మరో లోటుండిపోయింది. అదేమిటంటే రామ్ చరణ్ కూతురు క్లింకారాను ఇంతవరకు ఎవ్వరికీ వారు చూపించనే లేదు. ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అభిమానులు ఎప్పటి నుంచో ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు చూపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా చరణ్ కవల పిల్లలను కనటం, అందులో మెగా వారసుడు కూడా ఉండటంతో అభిమానులకు ఆ పిల్లలను చూపిస్తారా, గతంలో మాదిరిగానే దాచేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి చరణ్ తన వారసుడిని ఎప్పుడు పరిచయం చేస్తాడో. మెగా టైటిల్స్. రామ్ చరణ్ ముగ్గురు బిడ్డలకు తండ్రయ్యాడు. సంతోషకరమైన ఈ విషయంతో పాటు ప్రస్తుతం మరో ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ కవల పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టారనేది ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 11వ తేదీన మెగా కిడ్స్ బారసాల కార్యక్రమం ఘనంగా జరిగిందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ
ఈ కార్యక్రమానికి ఫ్యామిలీలో అత్యంత సన్నిహితులు మాత్రమే వచ్చారట. ఇక ఆ ఇద్దరు చిన్నారులకి పేర్లు కూడా పెట్టినట్టు సమాచారం. వారిలో అబ్బాయి పేరు శివరామని, అమ్మాయి పేరు అన్విరాదేవి అని తెలుస్తోంది. చిరు అసలు పేరు శివశంకర వరప్రసాదులో శివ పేరుతో రాముడి పేరు కలిసొచ్చేలా పెట్టుకుంటున్నారు. అలాగే కూతురికి అన్విరాదేవి తన మునెమ్మ అంజనాదేవి పేరు కలిసొచ్చేలా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పేర్లను మెగా ఫ్యామిలీ ఎక్కడా అఫీషియల్ గా వెల్లడించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ పేర్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే మెగా ఫ్యామిలీలో పుట్టిన చాలా మంది పిల్లలకు ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి పేరు కలిసి వచ్చేలా నామకరణం చేస్తూ ఉంటారు. మొదటిసారి ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసి రామ్ చరణ్ తన కూతురికి క్లింకారా అని పేరు పెట్టారు. ఈ పేరును లలిత సహస్రనామం నుండి తీసుకున్నట్టు అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం కవల పిల్లలకు పెట్టిన పేర్లు నిజమే అయితే మెగా ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఫాలో అవుతుందనే చెప్పాలి. రామ్ చరణ్ ఉపాసన కవల పిల్లలు జనవరి 31వ తేదీన శనివారం జన్మించారు. పునర్వసు నక్షత్రంలో వీరు పుట్టడం అత్యంత శుభప్రదం. ఈ నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రం. అందుకే బాబుకు శివరామని పేరు పెట్టినట్టు వైరల్ అవుతోంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, చాలా దర్శబద్ధంగా ఉంటారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ నక్షత్ర జాతకులు ఏదైనా పనిని మధ్యలో వదలకుండా పూర్తి చేస్తారు. పునర్వసు అంటే మళ్లీ ప్రకాశించడం అని అర్థం. ఇది వంశాభివృద్ధికి సంకేతం. రామ్ చరణ్ మెగా అభిమానుల్లో మరో లోటు ఉండిపోయింది. అదేమిటంటే రామ్ చరణ్ కూతురు క్లింకారాను ఇంతవరకు ఎవ్వరికీ వారు చూపించనే లేదు. ఫోటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అభిమానులు ఎప్పటి నుంచో ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు చూపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా చరణ్ కవల పిల్లలను కనటం, అందులో మెగా వారసుడు కూడా ఉండటంతో అభిమానులకు ఆ పిల్లలను చూపిస్తారా, గతంలో మాదిరిగానే దాచేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి చరణ్ తన వారసుడిని ఎప్పుడు పరిచయం చేస్తాడో.